మగవాళ్ళు అంతేరా, రింగుల జుట్టు ఉంటే సాఫ్ట్ జుట్టు కోరుకుంటారు, సాఫ్ట్ జుట్టు ఉంటే రింగుల జుట్టు కోరుకుంటారు. మనమేమో అసలు ఏకలు ఊడిపోకుండా ఉంటే చాలు అనుకుంటాం. కరెక్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటి, నీ పెళ్ళం సడన్ గా సాఫ్ట్ జుట్టు కావాలంటుందా? అవును బావా. అయితే ఓ పని చేయి, దగ్గరలో నీ పెళ్ళం తరపు వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏమైనా ఉన్నాయా? మా ఆవిడ వాళ్ళ పిన్ని కూతురు పెళ్ళి ఉన్నది బావా. సూపర్. అయితే సరిగ్గా వారం రోజుల ముందు తిన్నగా తిరుపతి వెళ్ళి నున్నగా గుండు కొట్టించుకుని వచ్చి, అప్పుడు పెళ్లిలో ఫోటోలు వీడియోలు తీస్తారు కదా బావా. అందుకేరా ఎదవ వెళ్ళమంటుంది. మీ ఆవిడ ఎంత అందంగా రెడీ అయినా నీతో ఒక్క ఫోటో కూడా తీయించుకోదు. అప్పుడు తెలుస్తుంది నీ బొచ్చు వాల్యూ. అర్థమైంది బావా. రే, ఏడు కొండల స్వామికి నీ కష్టాలన్నీ చెప్పి ఇబ్బంది పెట్టేకు, అసలు ఆయనకి రెస్ట్ ఉండట్లేదు. పెట్టేశాడు. పని అయిపోగానే పెట్టేస్తారే పనికి మళ్ళీ ఎదవలు. లోకం తీరు అంతే బా. పాక ఉన్నంతసేపు మన వెనకాల పాకలాడతారు, పలచబడిపోతే పక్కకు పోతారు. కొటేషన్లు కొట్టాలంటే ఏ ఉండాలి? జ్ఞానం ఉండాలి. నీకుందా? లేదు. మరి ఎందుకే ట్రై చేస్తావు? పాకం పాకులాడ్డాన్ని ప్రాస ఒకటి మళ్ళీ మైసూర్ పాకల మొహం వేసుకుని స్వీట్ నచ్చలేదంటే పోనీ బాదుషా పప్పు గుర్తు అందుకో. సర్లే, నువ్వేంటి వర్క్ మానేసి వంటగదిలోకి వచ్చావు? నైట్ మీ అక్కకి నాకు ఫైట్ అయింది. అయితే నీకు తెలీదా, మొగుడు పెళ్ళాలకి గొడవ అయితే వంట మొగుడే చేయాలి. కూల్ చేయడానికా? కూల్ చేయడానికో ఫూల్ చేయడానికో కాదు, కోపంలో ఏ ఎలకల మందో కలిపిందనుకో మనల్ని కూలింగ్ బాక్స్లు ఇట్టేస్తారండి. నిగూఢ రహస్యం నిగ్గు తేల్చోబా. థ్యాంక్ యూ. ఇంతకెందుకు గొడవ పడ్డారు? దాని డబ్బాలో డబ్బులు దొబ్బేసరి నా మీద పడి దబీమని బాధేసిందే. ఛ, నాకు బాధేస్తుంది బా. కొట్టినందుకు కూడా నాకు కోపం రాలేదు. దాని డబ్బాలో డబ్బులు కొట్టేసానన్నా చూడు, అందుకు నాకు కోపం వస్తుంది. అందుకని నువ్వు కానీ ఎలకల మందు కలిపెత్తావేంటి? లేదు, చేవల మందు కలుపుతా. నా కర్రీ సపరేట్ చేసి మిగిలిన దాంట్లో కలుపుకోబా. అసలు కలపాల్సిందే నీ కోసమే, డబ్బులు దబ్బేసి నన్ను ఇరికిస్తావా? ఏంటి బా ఏదో ఆలోచిస్తున్నావు? చేవల మందు తర్వాత కలుపుతా, ముందు ఉప్పు కలుపుతా.